వక్ఫ్ బోర్డు ఉన్నంత వరకు, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ ఉన్నంత వరకు న్యాయం అనేది జరగదు. అసలు మీకు దుర్మార్గమైన ఇంకోటి చెప్తాను. కేరళ గవర్నమెంట్ ఒక చట్టాన్ని అసెంబ్లీలో పెట్టడానికి ప్రయత్నం చేసింది. అక్కడ 30% ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళ డామినేషన్ కదా. ఏం చట్టం అంటే కేరళలో ఎవరైనా సరే ల్యాండ్ కొనుక్కోవాలంటే ముందు వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి. దీన్ని కేరళలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ తీవ్రంగా వ్యతిరేకించినాయి. అందుకని ఆ చట్టం ఇప్పుడు కేరళలో తీసుకుంటే 30% ముస్లిమ్స్ ఉన్నా అధిక శాతంలో క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. అంతా వ్యతిరేకించారు. వ్యతిరేకించడం అంటే మామూలుగా హిందువులు మాట్లాడితే ఏం జరగలేదు, వ్యతిరేకించారు కాబట్టి ఆగిపోయినాయి. హిందువులకు అసలు ఎవరికి తెలుసండి వక్ఫ్ బోర్డు ఇంత దుర్మార్గం అని? మన హిందువులకు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. నాకెందుకు ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గొప్ప, పవన్ కళ్యాణ్ గొప్ప, చిరంజీవి గొప్ప అని ట్విట్టర్లో